నమస్తే. నేను మీ మెరుగు రాజేష్. మన కరితెం ఛానల్ మిత్రులారా, ఈరోజైతే సిద్దిపేట పట్టణ కేంద్రంలోనైతే ఈరోజు సిద్దిపేట సిపి గారి ఆధ్వర్యంలో పలు సూచనలు అయితే చేయడం జరిగింది. సిద్దిపేటలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్కు అనుకూలంగా వాహనాలు నడపాలి. అలానే ట్రాఫిక్ సంబంధించిన పలు సూచనలు కంపల్సరీ పాటించాలి. ఎవరు కూడా పాటిస్తలేరని చెప్పి సిపి గారు అయితే చెప్పడం జరిగింది. దానితో పాటు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలి. మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు బైక్లను ఇవ్వకూడదు. ఒకవేళ బైకులను ఇస్తే మాత్రం తల్లిదండ్రుల పైన కూడా కేసులు కావడం అనేది జరుగుతుందని చెప్పడం జరిగింది. దీంతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, మందు తాగి వాహనం నడపకూడదు. ఎందుకంటే ఇట్లా మందు తాగి వాహనం నడిపితే ఏం జరుగుతుందో కూడా తెలియదు. చాలా ఆల్రెడీ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి, అందరు చూస్తూనే ఉన్నారని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు సిద్దిపేటలో మాడిఫై చేసిన బండ్లు ఒక దరిదాపు 250 బండ్లకు ఆ సైలెన్సర్లు చాలా చూస్తున్నాం ఇవి మనం. ఎందుకంటే కొంతమంది ఆ సైలెన్సర్లు పెట్టుకొని నైట్ పూట రైడులకు వెళ్తామని చెప్పి సిద్దిపేటలో తిరుగుతూ ఉన్నారు. సౌండ్ వస్తే మొత్తం ఎట్లా అంటే విపరీతమైన సౌండ్, పక్కపండి పోతే భయం వేసేంత సౌండ్ వస్తుంది. అందరు తెలిసిన విషయమే. ఇట్లా మాడిఫై చేసినటువంటి 250 సైలెన్సర్లను తీసి సిద్దిపేటలో రోడ్లతోని తొక్కియడం జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే పోలీస్ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళ విధులకు వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. కానీ మనం కూడా మన ఆలోచన కొద్దీ మనం కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్స్ ఉన్నాయి, సిగ్నల్స్ దగ్గర కంపల్సరీ మనము వెయిట్ చేయాలి. దాని తర్వాత హెల్మెట్, కొంతమంది వాస్తవానికి చెప్పాలంటే సిపి గారు ఏమంటున్నారంటే హెల్మెట్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా దగ్గర అయినా సరే మీరు ఎంత దూరం వెళ్ళినా సరే లోకల్లో కూడా ప్రమాదాలు జరగచ్చు, కంపల్సరీ హెల్మెట్ ధరించాలి అని సిపి గారు చెప్తున్నారు. ఈ తల్లిదండ్రులు కూడా చాలా మట్టుకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కొత్తగా కనిపిస్తుంది. ఏంటంటే కొత్తగా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే వితౌట్ రిజిస్ట్రేషన్ లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈ వెహికల్స్ని చిన్న పిల్లలకు కూడా ఇచ్చి తల్లిదండ్రులు రోడ్లపైకి పంపిస్తున్నారు. ఇది చాలా చూస్తున్నాం మనం. వాళ్ళకు కాళ్ళు అందేసాక నిలబడితే బైక్ ఎత్తున్నారు. వాళ్ళు తీసుకొని ఎలక్ట్రిక్ వెహికల్స్ రోడ్ల మీద మెయిన్ రోడ్ల మీద హైవేల మీద వెళ్తున్నారు. వాస్తవానికి ఈ చిన్నపిల్లలకు బైక్లు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు లైసెన్స్ అవసరం లేదు, దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదని మీరు ఇస్తారు. కానీ వీళ్ళు ఏమైనా తలిగిచ్చారు అనుకో, ఒకవేళ వీళ్ళే అడ్డం పడ్డారు అనుకో, పరిస్థితి ఏంది అంటే వాస్తవానికి పిల్లలకు బైకులు ఇవ్వడం అనేది మినిమం 18 ఇయర్స్ తర్వాతనే ఇవ్వాలి. కానీ ఈ రోజులలో అట్లా ఏం లేదు, ఇస్తున్నారు. 12 సంవత్సరాలకు 10 సంవత్సరాలకి బైకులు ఇస్తూ ఉన్నారు. కానీ మీరు ఏం చేసినా మీ ఇంటి పరిధిలో చేసుకోండి, కానీ రోడ్ల పైకి వస్తే ఇబ్బంది జరుగుతుంది. సిపి గారు అయితే స్పష్టంగా చెప్పిర్రు, మైనర్ పిల్లలకు బైకులు ఇచ్చిర్రు. ఒకవేళ తల్లిదండ్రులు బైకులు ఇచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే మాత్రం తల్లిదండ్రుల మీద కంపల్సరీ కేసులు అయితే వీళ్ళు శిక్షకు అనుభవించాలని చెప్పి సిపి గారు అయితే చెప్పిర్రు. ఈ రూల్స్ పాటిస్తే, ఇవన్నీ రూల్స్ మనం పాటిస్తే పోలీస్ అధికారులు మన దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం వాళ్ళకి లేదు, అంత అంతా అది చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పాటిస్తలేము. ఇప్పుడు 250 బైకులకు ఎక్స్ట్రా ఫిట్టింగ్తోని సైలెన్సర్లు, బాగా సౌండ్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకుంటా ఇట్లా నడిపిస్తున్నారు. ఈరోజు అయితే మొత్తం ఏదైతే ఆ సైలెన్సర్లు తీసేపించి రోడ్లతో తొక్కియడం జరిగింది. ఈ సైలెన్సర్ల వల్ల ఏమవుతాయంటే కొంతమంది హార్ట్ పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే పక్కపండి పోతుంటే సైలెన్సర్ ఇట్లా ఎక్సిలేటర్ ఇస్తూ ఉంటే గుడి సౌండ్ వస్తూ ఉంటుంది. పక్కన బైక్ మీద హార్ట్ పేషెంట్ వెళ్తున్నాడు అనుకో, తర్వాత పరిస్థితి ఏంది? ఇదన్నీ మనం వాస్తవానికి మనమే పాటించుకోవాలి. మనం ఏం చేయాలి? బయటకు వెళ్తున్నామంటే 1-2 సార్లు మనం బయటకు వెళ్తున్నాం, మనతో ఎవరు ఇబ్బంది పడద్దు అనే ఆలోచించుకొని మనం బయటకు వెళ్తే చాలా మంచిది. పోలీస్ అధికారులు కూడా మనకు సహకరిస్తారు. కాబట్టి వాళ్ళైతే మంచి ఒక ఆలోచన చేసి సిద్దిపేటలోనైతే ఈరోజు చేసింది అయితే చాలా బెటర్. ఎందుకంటే సైలెన్సర్ల వల్ల రాత్రి టైంలో 10 గంటలకు ఇట్లా చాలా మటుకు 9 గంటల సమయంలో బైకులు తిరుగుతూ ఉంటాయి. ఈ సౌండ్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది ఒక ఆలోచన. ప్రజలకు కూడా సిపి గారు మంచి ఆలోచన, మంచిగా సూచన అయితే తెలిపారు. దీనికి అందరూ కూడా కట్టుబడి మంచిగా మీ ట్రాఫిక్ రూల్స్ మీరు పాటించుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మాత్రం ఉంటాయి. ఇంకా దెబ్బ తగులుతుంది. ఎగిరేస్తుంది.
దెబ్బతాలుతాయి దూరం ఉంటుంది. అందరికీ నమస్కారం. సో మాకు చాలా రోజుల నుంచి పబ్లిక్ని రిక్వెస్ట్ వస్తున్నాయి, ఇట్లా ఈ సైలెన్సర్స్ ఇల్లీగల్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసి ఏరియాలో నాయిస్ పొల్యూషన్తో పాటు పర్టికులర్గా ఉమెన్ అండ్ చిల్డ్రన్ సీనియర్ సిటిజన్స్ వీళ్ళకి చాలా వరకు న్యూసెన్స్ అండ్ హరాస్మెంట్ అవుతుంది. ఎస్పెషలీ యూత్లో ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ ఇన్స్టాల్ చేసుకొని నైట్ టైంలో ఈ హెవీ సౌండ్ చేసుకుంటూ ఒక క్రాకర్ సౌండ్ లాగా చేసుకుంటూ చాలామందికి ఇబ్బంది అవుతుంది అని కంప్లైంట్స్ కూడా వస్తుండింది. సో రెగ్యులర్గా మేము కేసెస్ చేస్తుంటాం, కానీ ఈసారి ఒక సోషల్ మెసేజ్ లాగా, ఒక సింబాలిక్ మెసేజ్ లాగా ఇలా ఈ సైలెన్సర్స్ అన్నీ ఇక్కడ డిస్ట్రాయ్ చేపిస్తున్నాం. ఇలా అపీల్ టు ఆల్ ద పబ్లిక్ ఇన్ సిద్దిపేట్, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. దాన్ని మీరు ఏదో ఒత్తిడిలాగా చూడకండి. అది మీ సేఫ్టీ కోసం పెట్టిన ట్రాఫిక్ రూల్సే. ఒక సిగ్నల్ జంప్ చేసినా ఒక ప్రాణంకి ప్రమాదం ఉంటుంది. సో అందుకే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే అందరూ సేఫ్గా ఉంటారు. పర్టికులర్గా డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. మాకు రీసెంట్గా చాలా కేసెస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి, ఓవర్ స్పీడింగ్ చేయకండి. అండ్ టౌన్లో కూడా రూల్స్ పాటించండి. చాలా వరకు టౌన్లో మాకు పబ్లిక్ రూల్స్ పాటించట్లేదు, దగ్గరే వెళ్తున్నామని ఆలోచన చేసుకుంటూ హెల్మెట్లు వేసుకోవట్లేదు, ఓవర్ స్పీడింగ్ చేస్తున్నారు. సో యాక్సిడెంట్ ఎక్కడైనా అవ్వచ్చు, అది టౌన్ ఉన్నా, రూరల్ ఏరియా ఉన్నా, హైవే అన్నా. బేసిక్ ట్రాఫిక్ రూల్స్ లైక్ డ్రింకింగ్ చేసి డ్రైవ్ చేయొద్దు, ఓవర్ స్పీడింగ్ చేయొద్దు, రాంగ్ సైడ్ రూట్ డ్రైవ్ చేయొద్దు, ఇట్లాంటివన్నీ పాటిస్తే బాగుంటుంది. అండ్ పర్టికులర్గా ఇవాళ మేము ఈ సైలెన్సర్స్ మీద డ్రైవ్ తీసుకున్నాం కాబట్టి మై రిక్వెస్ట్ టు ఆల్ ది ఎస్టాబ్లిష్మెంట్స్ ఆల్సో, ఇట్లాంటి ఇల్లీగల్ సైలెన్సర్స్ పెడతాం మానేసేయండి. ఫస్ట్ వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఇట్లాంటి దాంట్లో మీకు ఫైనాన్షియల్ లాస్ కూడా అవుతుంది అండ్ అన్నెసరీ పోలీస్ కేసు కూడా అవుతుంది. సో ఇది చాలా అవాయిడబుల్ ఇష్యూ. పేరెంట్స్ కూడా వాళ్ళ మైనర్ పిల్లలకి బండ్లు ఇవ్వకూడదు, అండ్ ఇచ్చినా కూడా వాళ్ళపైన కూడా కేసులు అవుతాయి. కాబట్టి ఇట్లాంటి ట్రాఫిక్ రూల్స్లో పార్టిసిపేట్ చేసి మాతో కోఆపరేట్ చేయమని మెసేజ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.